ఒక కళ నేర్చుకోవడమే చాలా కష్టము, బట్ ఎన్ని కళలు కదా అతి చిన్న వయసులో. మరి ఎలాంటి చప్పట్లు ఉండాలి, మామూలుగా ఉండకూడదు, అందరూ నిలబడి మరీ చప్పట్లు కొట్టాలి. 1 2 1 2 3. నేను కూడా జోర్దార్ तालियों के साथ नैना मैम प्लीज वेलकम ऑन द डेज. 1 2 1 2 3. ఆఫ్ అయిపోతుంది. Warm good morning to one and all. Good morning. Voice vinapedam ledu, louder. I want that energy. Yuva Shakti unnaru, I want louder. Good morning everyone. Yes, andarki namaskaram. Ee roju ఇంపాక్ట్ ఫౌండేషన్ చేస్తున్న ఈ 30 year celebration కి రావడం చాలా ఆనందంగా ఉంది. First of all, I would like to congratulate the entire team of Impact Foundation on successfully completing 30 years. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అండ్ ఇందాక మీరు ఇప్పుడే చూశారు, ద ఏవీలో చూశారు, అంటే అచీవ్మెంట్స్ చాలామందికి తెలిసిందే. కానీ రీసెంట్ అచీవ్మెంట్ ఏంటంటే, నేను ఇందాక చూశారు అమ్మతో కలిసి ఎల్ఎల్బి కంప్లీట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ నేను నా ఎల్ఎల్ఎం కంప్లీట్ చేశాను. దట్ ఈస్ మాస్టర్స్ ఇన్ లా విత్ డిస్టింక్షన్, ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యాను. సో నేనే కాకుండా మా తమ్ముడు అగస్త్య కూడా ఇక్కడ ఈరోజు ఉన్నాడు మనతో. తను కూడా నాలాగే 8 yearsకి 10th ఇంటర్మీడియట్, 13కి గ్రాడ్యుయేషన్ అండ్ 15కి పీజీ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో హీఈస్ ద యంగెస్ట్ బాయ్ ఎవరైతే 2 streamsలో ఇంటర్మీడియట్ చేశాడు, దట్ ఈస్ సిఈసి అండ్ ఆల్సో బైపీసీ. సో ఇవన్నీ అచీవ్మెంట్ చూశాక మీకు అనిపించింది ఒకటి, ఇదంతా ఎలా సాధ్యం అనేసి. సో నేను ప్రతిసారి చెప్తాను, ఇది దిస్ వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాజ్ ఆఫ్ మై పేరెంట్స్ అనేసి. సో అమ్మ నాన్న సపోర్ట్ వల్లే, వాళ్ళ గైడెన్స్ వల్లే ఇదంతా నేను ఇంకా మా తమ్ముడు అచీవ్ చేశాము. అండ్ ఇంకా వేరే చాలామంది పిల్లలకి కూడా వాళ్ళు గైడ్ చేస్తున్నారు. సో వాళ్ళు చేసిన, అంటే లైఫ్లో చేసిన స్ట్రగుల్సే కానీ, సాక్రిఫైజెసే కానీ, అండ్ నా లైఫ్ జర్నీలో మొత్తం కూడా నేను గమనించింది ఏంటంటే, జీవితం ఎప్పుడు సవాళ్ళతో నిండి ఉంటుంది. కొన్నిసార్లు అది చీకటిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో జీవితం ఎన్నో ప్రశ్నలతో కూడిన, కష్టమైన మరియు చిక్కుతో కూడిన సమస్యగా అనిపిస్తుంది. వాటికి సమాధానం కనుక్కోవడం చాలా కష్టంగా అవుతుంది. సో అటువంటి సమయంలో భారం దేవుడిపై వదలాలి. ఎందుకంటే మనము ఏ తప్పు చేయనప్పుడు ప్రతీకారం తీర్చుకునే అవసరం మనకు లేదు. కాలం తప్పక శిక్షిస్తుంది. అందుకే చెప్తాను, అబద్ధాలు వైపు జనం ఉన్నా, అండబలం కండబలం ధనబలం ఉన్నా, నిజం వైపు మాత్రం ఆ దేవుడి అండ తప్పకుండా ఉంటుంది. అయితే మనం చూస్తే అలలు లేని సముద్రం ఉండదు, అదేవిధంగా సవాళ్ళు లేని జీవితం ఉండదు. గతాన్ని గుర్తించని రాత్రికి రేపు అర్థం ఉండదు, దారి తెలియని ప్రయాణానికి గమ్యం ఉండదు. గెలుపు అంటే ఏమిటో స్పష్టంగా చెప్పే ఒకే ఒక రుజువు ఉండదు. అదేవిధంగా గంప నాగేశ్వరరావు గారు లేని ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉండదు అని నేను చెప్పగలను. ఎందుకంటే మన బాధలను రాబోయే తరాలకు జ్ఞాపకాలుగా మిగిలించకూడదు. ప్రతి ఒక్కరికి సంతోషం కలగాలి, మరియు ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని భావనతో గంప నాగేశ్వరరావు గారు ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ని ప్రారంభించారు. సో అందుకే చెప్తాను, సూర్యుడు తన కోసమే కాకుండా అందరి కోసం వెలుగునిస్తాడు. అయితే అదేవిధంగా గంప నాగేశ్వరరావు గారు ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ని అందరూ మేలు గురించి స్థాపించారు. కాబట్టి ఇక్కడ వచ్చిన యువత అంతా కూడా యావత్ ప్రపంచంలో ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇంకా లయన్స్ క్లబ్ పేరు యావత్ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతి గాంచినట్టుగా మీరందరూ కంకణం కట్టుకోవాలి అనేసి కోరుకుంటున్నాను. ఇది యాక్సెప్ట్ చేస్తే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంకా అందరికీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ నేను ఇచ్చేది ఏంటంటే, ఎస్పెషల్లీ యూత్కి, దట్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్లో సమయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం చూస్తే కళ్ళు మూసిన తర్వాతే చీకటి విలువ తెలుస్తుంది. అదేవిధంగా సమయం ఎంతో విలువైనది, అది మళ్ళీ తిరిగి రాదు. కావున ప్రతి క్షణం ఎంతో ముఖ్యమైనది, దాన్ని వృధా చేయకూడదు. ఎందుకంటే
కాలాన్ని కన్నా కఠినమైన గురువు ఎవరూ లేరు. కాలాన్ని వృధా చేసుకోవడం నిన్ను నీవే దోపిడీ చేసుకోవడం. కావున మీ బంగారు భవిష్యత్తు మీ ముందు ఉంది, దీనిని మీరు వజ్ర వైడూర్యాలతో అలంకరించాలి అనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఈరోజు ఒకవేళ మీరు టైంని వేస్ట్ చేస్తే రేపు టైం మిమ్మల్ని వేస్ట్ చేస్తుంది. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ యూ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ టైం అనేసి నేను అందరితో కోరుకుంటున్నాను. అండ్ మన జీవితం మనకు ప్రతిరోజు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతూనే ఉంటుంది. మనం చూస్తే కొన్నిసార్లు ఎన్నో ప్రయాణాలు పూర్తి కాకుండానే ఆగిపోతాయి, ఎన్నో గమ్యాలు లక్ష్యాలు మధ్యలోనే విడిపోయి చరిత్రగా మారిపోతాయి. గతాన్ని తలుచుకుంటూ ముందుకు పోని బాధలు ప్రయోజనం ఇవ్వవు. ఇది అంతా విధి మాత్రమే కాదు, ఎదురొచ్చే ప్రతి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి మరియు ముందుకు సాగాలి. అప్పుడే మీరు జీవితంలో ఒక బాహుబలిగా అనిపిస్తారు అనేసి నేను చెప్పగలను. ఇంకా ఇంకో విషయం, మనం లైఫ్లో ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ, అంటే ఇక్కడ కొంతమంది సీనియర్స్ కూడా ఉన్నారు, ఇంట్లో మీకు 100% పిల్లలు ఉంటారు, చాలామంది టీచర్స్ కూడా ఇక్కడ ఉండొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, తల్లి మనకు 9 నెలలు మోసిన పిల్లల బాధ్యత ఎప్పటికీ వదలదు. ఈజ్ ఇట్ కరెక్ట్? అదేవిధంగా మనం చూస్తే చెట్టుపై పువ్వులు వికసించిన తర్వాత కొమ్మ వాటిని అడ్డుకోదు. సో అదేవిధంగా గురువులు ఎప్పుడు వారు తమ బాధలను పట్టించుకోరు, ఎల్లప్పుడూ విద్యార్థుల అభివృద్ధి మరియు విజయం పైన దృష్టి పెడతారు. కావున మనం జీవితంలో గురు దేవోభవ అని చెప్పవలసిందే. ఒకవేళ ఇది యాక్సెప్ట్ చేస్తే ఐ వాంట్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ for all the people who are guiding you and showing you the path to success. And అందరికీ మెసేజ్, ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మన జీవితం అంటే మన ఏదైతే లైఫ్ ఉందో అది పాఠశాలలో పుస్తకం పట్టినప్పుడు నిద్ర మనకు రావచ్చు, కానీ జీవితం పాఠాలు నేర్పుతున్నప్పుడు మాత్రం అసలు నిద్ర లేకుండా పోతుంది. కావున పాఠాలు చెప్తుండగానే మనము మన నిద్రను హద్దులో పెట్టుకోవాలి. దానికి మనము ఫోన్ పక్కన పెట్టి రాత్రి నిద్రించాలి, అప్పుడే మన నిద్ర హద్దులో ఉంటుంది. ఇది నేను స్పెషల్గా చెప్పేది పిల్లల గురించి. అంటే ఈ మెసేజ్ 100% చాలామంది స్టూడెంట్స్ కూడా రీచ్ అవుతుంది కాబట్టి, చిన్నపిల్లల పేరెంట్స్ కూడా రీచ్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతం రోజులలో మనం చూస్తే ఫోన్ పిచ్చి గజ్జిగా మారి జీవన రహదారి తప్పు దిశలో వేగవంతమైన దశ దిశలో దూసుకెళ్ళి చేతికి చిప్ప కంటికి రెప్ప లేకుండా చేస్తుంది. కావున అద్దాల దురద మానసిక వేదన, మానసిక రోగాలకు మూల కారణంగా మారుతుంది. కావున మనం చూస్తే ఇప్పుడు స్పెయిన్ లాంటి దేశాలు కూడా ఫోన్ బాక్స్ల పైన హెల్త్ హెజార్డ్ హెచ్చరికలు ఇస్తున్నారు. సో నేను ప్రతి స్పీచ్లో చెప్తాను, ఫోన్ వాడకండి అని చెప్పడం లేదు, కానీ యువత దాన్ని ఒక మంచి పర్పస్ గురించి యూజ్ చేయాలి, చెడు అలవాట్ల గురించి యూజ్ చేయకూడదు అనేసి నేను అందరితో కోరుకుంటున్నాను. అండ్ మనం చూస్తే దేవాలయానికి కానీ వివాహానికి కానీ వచ్చిన వారిని ఎవరు ఆపరు. అదేవిధంగా మన జీవితంలో మనము ఏదైతే అచీవ్ చేస్తామో అది మనము కష్టపడి కాకుండా ఇష్టపడి చేయాలి. అండ్ గర్ల్స్ని చూస్తుంటే కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మహిళా శక్తి కూడా ఇక్కడ ఉంది ఈరోజు. కెన్ ఐ ఆల్ ది ఉమెన్స్ కెన్ రేస్ దేర్ హ్యాండ్ ఒకసారి? ఎస్. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పరాయి వాళ్ళు కొట్టే చెంపదెబ్బ అయినా మర్చిపోగలం, కానీ మన అనుకునే వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ మనం జీవితకాలం మర్చిపోలేము. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. అదేంటంటే, నేను పుట్టినప్పుడు చాలామంది చెప్పారు, ఆడపిల్ల పుట్టింది మీరు గోల్డ్ కొనడం స్టార్ట్ చేయండి అనేసి. సో మా పేరెంట్స్ అప్పుడు, మేము బంగారం అయితే కొనము, మా పాపని బంగారంలాగా తయారు చేస్తామనేసి వాళ్ళు ఒక కంకణం కట్టుకున్నారు. అయితే ఇది నిజమైంది ఎప్పుడైతే నేను పాకిస్తాన్లో సౌత్ ఏషియన్ ఛాంపియన్ అయ్యాను, గోల్డ్ మెడల్స్ గెలిచాను, మరియు యావత్ భారతదేశంలో ఒక గోల్డెన్ గర్ల్గా పేరు తెచ్చుకున్నాను. అయితే మనము ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ఆల్. అదేంటంటే, ఒక చిన్న కథ చెప్తాను మీకు. అదేంటంటే, పులి మనిషికి చాలా దూరంలో ఉన్న మనిషి పులిలా గర్జించడం నేర్చుకున్నాడు. నక్క దూరంగా ఉన్న దాని తెలివితేటలను మనిషి అలవాటు చేసుకున్నాడు.
పాము అరుదుగా కనిపించిన కాటు వేసే అలవాటుని అజ్ఞాన జీవి వదలలేదు. మరియు కోతి అడవిలో ఉన్న దాని చేష్టలు అజ్ఞాన జీవుల ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తాయి. కానీ నిజం ఏమిటంటే కుక్క మన రోజువారీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. మనం ఎక్కడ చూసినా అక్కడ కుక్క కనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే కుక్క నేర్పిన విశ్వాసం, కుక్క నేర్పిన ఒక గుణం ఏమిటంటే అది విశ్వాసం. సో కొన్ని అజ్ఞాన జీవులు మాత్రం ఇంకా నేర్చుకోలేకపోతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. సో మీరు గమనించి చూడండి, 3 రోజులు ఒక కుక్కకి అన్నం పెట్టి చూడండి, అది 3 సంవత్సరాలైనా మీపై విశ్వాసం చూపిస్తుంది. అదే ఒక అజ్ఞాన జీవికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడండి, వాడు 3 రోజుల్లోనే మీపై విశ్వాసాన్ని మర్చిపోతాడు. ఆశ్చర్యం కానీ వాస్తవం. సో నేను నా థీసస్ రచయించే సమయంలో విస్తృతమైన పరిశోధన నిర్వహించాను మరియు వేలాది మందితో కలిశాను. కాబట్టి నా మాటలను మీరు గంభీరంగా పరిగణించాలని వినమ్రతగా మీ అందరితో కోరుకుంటున్నాను. బికాజ్ చాలామంది చెప్తారు నైనా చెప్పే మాటలు తూటాలు కన్నా నేరుగా లక్ష్యానికి చేరుకుంటాయి అనేసి. సో దానికి కర్త కర్మ క్రియ మా అమ్మ నాన్న. వాళ్ళు చెప్పేది ఒకటే, జీవితం కర్మ సిద్ధాంతానికి నిలువెత్తున నిదర్శనంగా ఉండాలి మరియు మన ఎదుగుదలకు దోహదపడే నైతిక విలువలను మనం ఎప్పటికీ కాపాడుకోవాలి అనేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. And one more important thing I would like to share with you all the youth here and everyone. మీరు లైఫ్లో ఏ స్థాయికి చేరుకున్నా అంటే ఏది అచీవ్ చేసినా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. యాజ్ నా తల్లిదండ్రులు చెప్తారనమాట, మనం లైఫ్లో ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అనేసి నేర్పించారు. సో అదేవిధంగా నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు ఎన్నడూ విద్య నేర్పిన గురువుని మర్చిపోవద్దు, ధనం వచ్చాక స్నేహం మర్చిపోవద్దు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోవద్దు, గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోవద్దు, మరియు అవసరం తీరాక సహాయపడిన నేస్తాన్ని మర్చిపోవద్దు అనేసి నేను మీ అందరితో కోరుకుంటున్నాను. ఇంకా మన జీవితం సుడిగాలి లాంటిది, అంటే వాయుగండం కన్నా తక్కువేం కాదు. కావున ప్రతి అడుగు మనము జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకొని గట్టిగా ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే మీరు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టి వెళ్తారు. సో అందుమూలన జీవితంలో మనము మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారు దొరుకుతారు. ఇంకా ఈ రోజులలో మాయ మాటలకున్న విలువ మంచి మాటలకు లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఉసరు వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరానికి బట్టి రంగులు మారుస్తారు. తస్మ జాగ్రత్త. అండ్ అదేవిధంగా మనకు కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. సో కష్ట నష్టాల పాఠాలే గుణపాఠాలు మరియు అదే జీవిత విజయానికి ప్రవేశ ద్వారం అనేసి నేను చెప్పగలను. అండ్ ఎప్పుడు కూడా మనము సమస్యలను ఎదుర్కొనే సమయంలో మౌనంగా ఉండాలి. ఎందుకంటే మౌనం అర్థం లేనిది కాదు, చేత కానిది అంతకన్నా కాదు. ఎన్నో జవాబులకు దాగి ఉన్న సముద్రం లాంటిది. ఎందుకంటే ఎవరు ఎంత అందమైన వేషం వేసుకున్నా కాలం వారి వారి నిజస్వరూపాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయట పడేలా చేస్తుంది. సో మీరందరూ లైఫ్లో హితువులు మరియు గురువుల దగ్గర ఒదిగి ఉండాలి, ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి ఉండాలి. లేకపోతే మన కరుణ స్వభావాన్ని మన బలహీనతగా భావిస్తారు. ఎందుకంటే మీరందరూ కూడా బాధలను ఇచ్చే బంధాన్ని కాదు, బలాన్ని ఇచ్చే బంధం వైపు మీరు దృష్టి కేంద్రించాలి. ఎందుకంటే మన లైఫ్లో ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం మాత్రమే. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు తెలుసా మనకు శత్రువులు ఎలా తయారవుతారో? మీకు స్పష్టంగా తెలియకపోవచ్చు, కానీ నిజం ఏమిటంటే శత్రువులు అనేవారు ప్రత్యేకంగా ఉండరు. గతంలో మన సహాయం పొందిన వారే చాలాసార్లు మన శత్రువులుగా మారుతారు. సో దీనికి ఒక చిన్న కథ చెప్తాను, లిజన్ కేర్ఫుల్లీ. ఒక జింక 2 పిల్లల్ని కాపాడింది. కాలక్రమంలో 2 పిల్లలు బలంగా ఎదిగి ఆ జింకను అడవిలో కాపాడతాయి. ఓకే, ఇన్ ఫస్ట్ స్టోరీ.
అండ్ సెకండ్ స్టోరీలో మరో కథలో ఒక చిలుక పాము నోటిలో ఉన్న పదునైన ముళ్ళుని తొలగించి దాన్ని ప్రమాదం నుంచి కాపాడుతుంది. కానీ కృతజ్ఞతలు చూపించాల్సిన పాము ఆ చిలుకను కాటువేసింది. సో తాత్పర్యం ఏమిటంటే జీవితంలో సరైన వారికి సహాయం చేస్తే మనకు రక్షణ మరియు కృతజ్ఞతలు లభిస్తాయి. అదే చెడు వారికి సహాయం చేస్తే మాత్రం హాని ఎదురవుతుంది అనేసి నేను చెప్పగలను. సో అందుకే నేను గట్టిగా చెప్తాను, అది రీసెంట్గా చాలా వైరల్ కూడా అయింది. అదేంటంటే అవసరానికి వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. ఎందుకంటే తింటున్నంతసేపు ఇస్తరాకు, తిన్నాక ఎంగిలాకు అంటారు. మీతో అవసరం ఉన్నంత వరకే మీ విలువ, దాని తర్వాత చేతులు ఎత్తేస్తారు. సో జీవితంలో ప్రతి అడుగు జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా వేయాలి. అప్పుడే మీ జీవితం ఒక పూల చందనంగా మారుతుంది అనేసి నేను చెప్పగలను. అండ్ ఆల్సో బీయింగ్ అ గర్ల్ చైల్డ్, మా నాన్న చెప్తూ ఉంటారనమాట, ఆడపిల్లలు అంటే మా ఇంట్లో తులసి మొక్క, కడుపులో పుట్టిన మరో అమ్మ, మరియు ఆడపిల్లలు అంటే కల్మషం లేని ప్రేమకు చిరునామా. అందుకే చెప్తాను, అమావాస్య చీకటిలో నిండు చందమామని వెతికి పట్టుకోగలమేమో, కానీ ఆడబిడ్డ ప్రేమలో మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము. అండ్ అదేవిధంగా ఆడపిల్లలు కుటుంబంలో జన్మించినప్పుడు అది ఒక వరం లాంటిది. ఆ ఇంటికి ఆడపిల్ల ముత్యాల రెమ్మ కావచ్చు, మురిపాల కొమ్మ కావచ్చు, పున్నమి బొమ్మ కావచ్చు, పుత్తడి గుమ్మ కావచ్చు, కానీ ఇంటికే ఓ గుండెకాయ లాంటిది. ఎందుకంటే సిరి నవ్వులతో, తనదైన శైలితో ఆడుతూ పాడుతూ నవ్వుతూ జింక పిల్ల పాదాలకు జంగు పెట్టే విధంగా ఇంటిని కలకలలాడిస్తూ ఇంటికి ఒక వరం లాంటిది. కావున మనం ఆడవారిని ఎప్పుడు ఆదిశక్తిగా భావించాలి. ఎందుకంటే మహిళల్లో సమయ ఆధారంగా వారి యొక్క హోదా, గుర్తింపు, దాయిత్వం మారుతూ ఉంటుంది. మనం చూస్తే ఒకసారి తల్లిగా, ఒకసారి చెల్లిగా, మరోసారి జీవన సంగినిగా ఉండొచ్చు. కానీ ప్రతి పరిస్థితిలో ఎల్లప్పుడూ మనకు తోడు నీడగా ఉంటారు. సో అందుకే చెప్తాను, పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ తెలివైన వారు. ఎందుకంటే తెలిసింది తక్కువైనా అర్థం చేసుకునేది ఎక్కువ. సో ఈరోజు పెంచుకుంటే పెరిగేది ప్రేమ, అనురాగం ఒకటే, పంచుకుంటే తగ్గేది బాధ ఒకటే. సో పెంచుకున్నా పంచుకున్నా మిగిలేది జ్ఞాపకాలు ఒకటే. సో ఈరోజు మనందరినీ ఈ వాతావరణాన్ని కలిగించిన ఇంపాక్ట్ ఫౌండేషన్కి మరియు లాయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్కి నేను నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ అదేవిధంగా నిన్నటి కంటే రేపు బాగుండాలి, రోజును మించి రోజు సాగాలి, దిగులు నీడలు తాకకుండా ఉండాలి, జీవితం ఆనందమయంగా ఉండాలి, మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఇంపాక్ట్ ఫౌండేషన్కి, గంప నాగేశ్వరరావు గారికి మరియు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒక్కసారి నాతో గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి, మోర్ లౌడర్, ఇంకా గట్టిగా, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా వన్స్ అగైన్ 1 2 1 2 3. నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్, ఎన్జీసీ మెంబర్స్ ఓన్లీ, ప్లీజ్ కమ్ ఆన్ ది డెస్. ఇంపాక్ట్ ఎన్జీసీ మెంబర్స్ కూడా దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్. 1 2 1 2 1 2 1 2. సూపర్ అబ్బా. మీ అందరిలో ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఆవహించారు, చాలా బాగుంది, సూపర్గా, అద్భుతంగా ఉంది, సూపర్. థ్యాంక్ యూ.